నమస్తే మీ అందరికీ. ఈరోజు ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కంటెంట్ పార్ట్ చూడబోతున్నాము. అందులో భాగంగా ఇక మిగిలి ఉన్నటువంటి అంశాల్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి 6A గ్రూపు మూలకాలు లేదా చాల్కోజన్లు. ఈ 6A గ్రూపు మూలకాలలో ఉండబడినటువంటి భౌతిక ధర్మాలేంటి, రసాయనిక ధర్మాలేంటి, దానితో పాటు ఉండబడినటువంటి సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు హైపో, ఓజోన్, వాటికి సంబంధించినటువంటి తయారీలు, వాటికి సంబంధించినటువంటి ధర్మాలు, వీటిలో ప్రధానంగా ముఖ్యంగా ఆక్సైడ్ల గురించి ఎక్కువగా చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది. దాంతోపాటుగా ఆక్సి ఆమ్లాలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. వీటిలో అస్స ఆమ్లాల గురించి, ఇక్ ఆమ్లాలు మొదలైనటువంటి వాటి గురించి కూడా మొత్తం కూడా ముఖ్యమైనటువంటి మీరు మొదటగా 6A గ్రూపు మూలకాలు అంటే ఏంటి, చాల్కోజన్లు అంటే ఏంటి అనేది ఒక్కసారి చూద్దాము. మీ అందరికీ తెలుసు 6A గ్రూపు మూలకాలు అంటే ఈ గ్రూపు మూలకాల యొక్క వేలెన్సీ కరపరము లోపల, ఈ పరమాణువుల యొక్క చివరి కరపరము లోపల RAC ఎలక్ట్రాన్లు కనుక ఉన్నట్లయితే వాటిని 6A గ్రూప్ మూలకాలు అంటారు. వీటిలో ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, టెలూరియం, పొలోనియం అనే మొదలైనటువంటి మూలకాలను ఈ 6A గ్రూప్ మూలకాల్లో తీసుకోవటం జరిగింది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఆవర్తన పట్టికలో ఆక్సిజన్ O, సల్ఫర్ S, సెలూనియం Se, టెలూరియం Te, పొలోనియం PO అను సింబల్స్తోని, ఈ విధమైనటువంటి సింబల్స్తోని చూపించడం జరుగుతున్నది. వీటన్నిటిని కూడా 6A గ్రూప్లో ఎందుకు చేర్చారో మనం ఇప్పుడే చూసాము. వాటి వేలెన్సీ లోపల 6 ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల వీటిని 6A గ్రూప్ లోపల చేర్చడం జరిగింది. అదేవిధంగా వీటిని చాల్కోజన్స్ అని కూడా అంటారు. చాల్కోస్ అంటే ఖనిజము, జన్స్ అంటే లభించుట, ఖనిజముల నుండి లభించేవి అని అర్థము. ఖనిజముల నుండి లభించే వాటిని చాల్కోజన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఖనిజాల నుంచి లభించే వాటిని చాల్కోజన్స్ అంటారు. ఈ క్రింది వానిలో చాల్కోజను కానిది ఏది, లేదా ఈ క్రింది వానిలో చాల్కోజన్ అయినది ఏంటి అని ప్రశ్న అడగటానికి అవకాశం ఉంటుంది. ఆక్సిజన్, సల్ఫర్, సెలూరియం, టెలూరియం, పొలోనియం. మీ అందరికీ తెలుసు ఇందులో మొదటి మూలకము భిన్న ప్రవృత్తిని చూపుతూ ఉంటుంది అన్నటువంటి విషయం. భిన్న ప్రవృత్తి అంటే ఆక్సిజన్ ఈ గ్రూపులో మిగిలినటువంటి మూలకాలతో భిన్నమైనటువంటి ప్రవృత్తిని, భిన్నమైనటువంటి ధర్మాలను కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలను ఏర్పరుస్తూ ఉంటుంది. దానినే భిన్న ప్రవృత్తి అంటారు. అదేవిధంగా మీ అందరికీ ఇనార్గానిక్లో మనం చదువుకుంటూ వస్తున్నాము. ప్రతి గ్రూపులో చివరి భాగం లోపల రేడియో ధార్మికత లక్షణాలను కలిగి ఉన్నటువంటి లోహాలను చేర్చటం లేదా పేర్చటం అనేది జరిగినది. కాబట్టి ఈ గ్రూప్లో చివరి మూలకం ఏంటంటే ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, టెలూరియం, పొలోనియం. పొలోనియం అనేది రేడియో ధార్మికత లక్షణాన్ని కలిగి ఉంటున్నది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా ఈ చాల్కోజన్లలో రేడియో ధార్మికత లక్షణాలను కలిగి ఉన్నటువంటి లోహం పేరు ఏంటి అంటే పొలోనియం. పోలాండ్, మేడం క్యూరీ యొక్క దేశం పేరు మీదుగా పొలోనియం అనే పేరును ఇవ్వటం, గౌరవ సూచకంగా ఇవ్వటం జరిగింది. తర్వాత పొలోనియం అనేది రేడియో ధార్మికత మూలకము. మేడం క్యూరీ అనే శాస్త్రవేత్త పిచ్ బ్లెండ్ U3O8 దీని నుంచి వేరు చేయటం జరిగినది. చూడండి, పొలోనియం అనే లోహాన్ని ఏ ఖనిజము నుండి వేరు చేసినారు? పిచ్ బ్లెండ్ నుండి వేరు చేసినారు. ఎవరు వేరు చేసినారు? మేడం క్యూరీ. తన యొక్క జీవిత కాలము ఈ మేడం క్యూరీ, మీ అందరికీ తెలుసు, క్యూరీ కుటుంబం లోపల సుమారుగా 5గురికి నోబెల్ బహుమతి రావటం జరిగిందండి. అందువలనే వీళ్ళ కుటుంబాన్ని నోబెల్ కుటుంబము అని కూడా పిలుస్తుంటుంటారు. అంత మేధావి వర్గం ఉన్నది. రాయల్ సొసైటీలో మెంబర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య కూడా వీళ్ళ కుటుంబం లోపల చాలా ఎక్కువే. కాబట్టి ఆమె పేరు మీదుగా, ఆమె యొక్క దేశం పేరు మీదుగా పొలోనియం అనే మూలకానికి నామకరణం చేయటం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, పిచ్ బ్లెండ్ U3O8.
యురేనియం యొక్క ఖనిజం నుంచి ఈ పొలోనియంను వేరుపరచడం జరిగినది. తర్వాత మీరు ఒక్కసారి స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, టెలూరియం, పొలోనియం. పరమాణు సంఖ్యలో ఆక్సిజన్కు 8, సల్ఫర్కు 16, సెలూనియంకు 34. చూడండి 8, 8, 18, 18, 32 అను నంబర్లను యాడ్ చేసుకుంటూ పోయినట్లయితే ప్రతి గ్రూప్లో ఉన్నటువంటి మూలకం యొక్క పరమాణు సంఖ్యలను కనుక్కోవచ్చు. అయితే సౌలభ్యం కోసం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. ఆక్సిజన్ కనుక తీసుకుంటే హీలియం, జడ వాయువులను ఆధారంగా చేసుకొని వాటిని బ్రాకెట్లో ఉంచాం. చూడండి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, అలా వాటిని ఉంచి వాటి సహాయంతో 2s2 2p4, నెక్స్ట్ నియాన్ నుంచి 3s2 3p4, 4s2 4p4, 5s2 5p4, 6s2 6p4. ఇవి ఏమి ఇండికేట్ చేస్తున్నవి అంటే వీటి యొక్క సాధారణ బాహ్య కర్పర ఎలక్ట్రాన్ విన్యాసము ns2 np4. అంటే వీటి ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో వేలెన్సీ స్థాయి లోపల 6 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటున్నట్టుగా మనకు తెలియచేస్తున్నవి. అందులో వేలెన్సీ స్థాయిలో ns2 అంటే జతకూడి ఉంటుంది. np4లో 3 p ఆర్బిటాలలో 1 జతకూడి ఉంటున్నవి, 2 ఒంటరిగా ఉంటాయి. 2 జతలు 2 ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగి ఉండబడినటువంటి ఈ మూలకాల్లో ns2 np4లో మనము గమనించవచ్చు. అందువల్లనే వీటిని 6th A గ్రూప్ మూలకాల కిందకి మనం తీసుకోవటం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 6th A గ్రూప్ మూలకాల్లో ఆక్సిజన్ వాయువు మాత్రమే వాయువు కాగా మిగిలినవన్నీ కూడా ఘన పదార్థాలు. చూడండి ఆక్సిజన్, తర్వాత సల్ఫర్, సెలూనియం, టెలూరియం, పొలోనియం. ఇది ఒక్కటి మాత్రమే, ఆక్సిజన్ ఒక్కటి మాత్రమే వాయు స్థితిలో ఉంటుంది. మిగిలినవన్నీ కూడా ఘనస్థితి లోపల ఉంటున్నవి. అంటే ఇక్కడ ఒక భిన్నమైనటువంటి ప్రవృత్తిని చూపుతున్నటువంటి విషయాన్ని మీరు గమనించవచ్చు. ఆక్సిజన్ భిన్నమైనటువంటి ప్రవృత్తిని చూపుతూ ఉంటుంది మిగిలినటువంటి వాటితో. అందువలన ఇది వాయు స్థితిలో ఉంటే మిగిలినవన్నీ కూడా ఏ విధంగా ఉన్నవి అంటే ఘనస్థితి లోపల ఉన్నవి. అదేవిధంగా మీరు ఆక్సిజన్ చూడండి O2 రూపంలో ఉంటే సల్ఫర్ Se8, Se8, Te8, పొలోనియం ఏక పరమాణుకతను కలిగి ఉంటుంది. మీ అందరూ తెలుసు ఫ్రెండ్స్, పరమాణుకత అంటే అణువులో ఉండే పరమాణువుల సంఖ్యను పరమాణుకత అంటారు. ఆక్సిజన్ O2 దాని పరమాణుకత 2, ఓజోన్ O3 దాని పరమాణుకత 3, Se8 అంటే సల్ఫర్ అనే అణువు లోపల దాని పరమాణుకత 8. అంటే నంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ఏ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ ఎస్ అటామిసిటీ లేదా పరమాణుకత అంటాము. అయితే ఇక్కడ ఒక్కసారి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పరమాణుకతల విషయంలో ఆక్సిజన్ మాత్రమే ద్విపరమాణుకతను కలిగి ఉండగా మిగిలినవన్నీ అష్టపరమాణుకతను కలిగి ఉంటున్నవి. పొలోనియం మాత్రం రేడియో ధార్మికత లోహ లక్షణం కలిగి ఉండటమే కాకుండా ఏక పరమాణుకతను కలిగి ఉంటున్నవి అన్నటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత పరమాణు వ్యాసార్థములు మీ అందరికీ తెలుసు, చదివి ఉన్నాము. ఆవర్తన పట్టికలో చదివాము, 5th A గ్రూప్ మూలకాల్లో చదివాము, క్షార లోహాలలో చదివాము, క్షార మృత్తిక లోహాలలో చదివాము. ప్రతి గ్రూప్లో పై నుండి క్రిందికి పోతున్న కొలది పరమాణు సంఖ్యలు పెరుగుతున్నప్పుడు పరమాణు సైజులు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నటువంటి విషయం. అదేవిధంగా ఈ చాల్కోజన్ల లోపల కూడా ఆక్సిజన్ నుండి టెలూరియం వరకు పోయినట్లయితే పరమాణు సైజులు అనేవి క్రమంగా పెరుగుతూ ఉన్నటువంటి విషయం మీకు తెలుసు. ఎందుకు పెరుగుతున్నాయంటే కొత్తగా చేరే ఎలక్ట్రాన్ కొత్త ఆర్బిటాల్లోకి, కొత్త ఆర్బిట్ లోపలికి, కొత్త కక్ష లోపలికి చేరటం వల్ల వీటి యొక్క పరమాణు సైజులు అనేవి పెరుగుతున్నటువంటి విషయం మీరు గమనిస్తూనే ఉన్నారు. తర్వాత మీరు చాల్కోజన్ల యొక్క భౌతిక ధర్మాలను కనుక చూసినట్లయితే వీటి యొక్క ఆయనీకరణ శక్తి ఆక్సిజన్ నుండి పొలోనియం వరకు క్రమంగా తగ్గుతూ ఉంటుందండి. అఫ్కోర్స్ మీరు చూసారు, ఆయనీకరణ శక్తి అంటే ఒంటరి తటస్థ పరమాణువు నుండి ఎలక్ట్రాను తీయటానికి కావలసిన శక్తిని ఆయనీకరణ శక్తి అంటారు. ఎలక్ట్రాను రమ్మంటే ఒట్టికి రాదు, ఎందుకంటే అది కేంద్రకంతో బలంగా ఆకర్షింపబడి ఉంటుంది కాబట్టి కొంత శక్తిని ఉపయోగిస్తే ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. ఆ ఉపయోగించబడే శక్తిని ఆయనీకరణ శక్తి అంటారు. ద ఎనర్జీ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ అయనేషన్ పొటెన్షియల్. ఇక్కడ
అయనేషన్ పొటెన్షియల్ విలువలు గ్రూప్ లోపల పై నుంచి కిందికి వస్తున్నప్పుడు సైజులు పెరుగుతూ ఉంటుంటాయి కాబట్టి ఆయనీకరణ శక్తి విలువలు క్రమంగా తగ్గుతూ ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా రుణ విద్యుదాత్మక ఆక్సిజన్ నుంచి పొలోనియం వరకు క్రమంగా తగ్గుతూ ఉంటుంది. సైజు పెరిగితే మీ అందరికీ తెలుసు రుణ విద్యుదాత్మక విలువలు క్రమంగా తగ్గుతూ వస్తుంటాయి అన్నటువంటి విషయము. టెలిఫోన్ అనేది పదంను మన మైండ్ లోపల ఉంచుకోవాలి. టెలి పక్కకు వదిలిపెట్టండి, ఫోన్ లోపలికి చూడండి ఫోన్లో ఇక్కడ స్పెల్లింగ్ ఎగ్జాక్ట్లీ కాదు, ఫోన్ ప్రొనౌన్సియేషన్ బట్టి ఫోన్ FON ఫోన్ FON. ఎఫ్ అంటే ఫ్లోరిన్, నెక్స్ట్ ఓ అంటే ఆక్సిజన్, ఎన్ అంటే నైట్రోజన్. ఆవర్తన పట్టికలో అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగింది మొదటిది ఫ్లోరిన్ అయితే, రెండవది ఆక్సిజన్, మూడవది నైట్రోజన్, ఆ తర్వాత క్లోరిన్. అంటే ఈ విధంగా ఎన్నో సందర్భాల్లో ఆవర్తన పట్టికలో అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకము ఫ్లోరిన్, రెండవ మూలకము ఆక్సిజన్, మూడవ మూలకము నైట్రోజన్ అనే విషయాన్ని ఈ టెలిఫోన్ ఫార్ములా ద్వారా చక్కగా మన మైండ్లో చిక్కుకునేటట్టుగా, మన మైండ్లో నువ్వు ఏం చేస్తావో తెలియదు, నువ్వు ఎలా కష్టపడతావో తెలియదు, ఏ విధంగా లింకేజ్ మెథడ్ను ఉపయోగిస్తావో తెలియదు, కానీ ఎంట్రన్స్ లోపల కరెక్ట్ ఆన్సర్ చేయటం అనేది ప్రధానమైనటువంటి అంశం అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అంచేతనే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అక్కడక్కడగా అవసరమైన సందర్భాల లోపల మీకు గుర్తు చేయటం జరుగుతున్నది. ఓ మదర్ సంగీత గీత అనిత ఇటు రావే లాంటి కొన్ని చిట్కాలు చాలా సందర్భాల్లో చాలా విషయాలు తెలియచేయడానికి ఉపయోగపడతాయి. అది అవసరమైన సందర్భం లోపల మీకు గుర్తు చేస్తాను. తర్వాత డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, సాంద్రతల విషయం లోపల వచ్చినట్లయితే ఆక్సిజన్ నుండి టెలూరియం వరకు సాంద్రతలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి ఈ 6 గ్రూప్ మూలకాల్లో, అంటే చాల్కోజన్లలో పైనుంచి కిందికి పెరుగుతూ వస్తున్నవి. ద్రవీభవన స్థానపు విలువలు ఆక్సిజన్ నుండి టెలూరియం వరకు ద్రవీభవన ఉష్ణోగ్రతలు లేదా ద్రవీభవన స్థానాలు సాంద్రతలు ఆక్సిజన్ నుండి టెలూరియం వరకు పెరుగుతున్నవి. ఇక్కడ పొలోనియం రేడియోధార్మిత మూలకం కాబట్టి దానికి ఉన్న ముందు ఉన్నటువంటి మూలకం టెలూరియంని తీసుకొని ప్రధానంగా వాటికి సంబంధించినటువంటి ధర్మాలను చర్చిస్తూ ఉంటాము. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు లోహ స్వభావము ఎన్ని సందర్భాల్లో చూసామో. చూడండి, పదార్థము 3 స్థితులను కలిగి ఉంటే, 1 మూలకము, 2 సమ్మేళనము, 3 మిశ్రమము. మూలకములో స్వభావాన్ని బట్టి లోహము, అలోహము, అర్ధలోహము. లోహము అంటే ఎలక్ట్రాన్లను సులభంగా కోల్పోయేదాన్ని లోహము అంటారని. అంటే ఈ 6th గ్రూప్ మూలకాలలో పై నుండి క్రిందికి పోతున్నప్పుడు పరమాణు సైజులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్లను ఇచ్చివేసే గుణము కూడా పెరుగుతుంది. కాబట్టి అందుచేతనే లో స్వభావం కూడా పెరుగుతుంది. అందుచేతనే ఎలక్ట్రాన్లు ఇచ్చివేసే స్వభావాన్ని ధన విద్యుదాత్మకత అని కూడా అంటారు. ధన విద్యుదాత్మకత అన్నా లేదా లోహ స్వభావం అన్నా కూడా రెండు కూడా ఒకటే అనే విషయాన్ని గమనించాలి. ఆక్సిజన్ నుండి ఇక్కడ పొలోనియం వరకు లోహ స్వభావం పెరుగుతుందని మనం ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, ఆక్సిజన్ సల్ఫర్లు చూడండి, ఆక్సిజన్ సల్ఫర్లు 2 బలమైనటువంటి అలోహాలు. నెక్స్ట్ సెలూరియం టెలూరియంలో చక్కటి అర్ధలోహాలు, వీటిని మెటలైట్స్ అని అంటారు లేదా సెమీ మెటల్స్ అంటారు. పొలోనియము మాత్రము పూర్తిగా లోహము అనగానే మనకు అర్థమైపోయినవి. మొదటి 2 ఆక్సిజన్ సల్ఫర్లు అలోహాలు, సెలూనియం టెలూరియంలో అర్ధలోహాలు, పొలోనియం లోహం. అంటే చక్కగా స్పష్టంగా మనకు అర్థమవుతుందండి. పై నుంచి కిందికి పోతున్న కొలది ఆటోమేటిక్గా లోహ స్వభావం పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. కాబట్టి చాల్కోజన్ల లోపల అర్ధలోహాలు ఏంటివంటే సెలూనియం టెలూరియంలు. అదే చాల్కోజన్లో లోహ స్వభావం కలిగినది ఏంటిదంటే పొలోనియం. చాల్కోజన్లో అలోహ లక్షణాలు కలిగి ఉన్నటువంటి మూలకాలు ఏంటంటే ఆక్సిజన్ సల్ఫర్లు. కాబట్టి మీకు అర్థమవుతున్నది స్పష్టంగా. ఈ లోహ స్వభావం మీద సాధారణంగా చాలా సందర్భాల్లో క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరమే ఉన్నది. తర్వాత చూడండి, పైనుండి క్రిందకు పరమాణు పరిమాణం పెరిగిన కొలది సమన్వయ సంఖ్య సులభంగా పెంచుకోగలుగుతుంది. అంటే ఆక్సిజన్ నుండి టెలూరియం వరకు పరమాణు సంఖ్య పెరగటంతో పాటు సమన్వయ సంఖ్యను కూడా పెంచుకోగలుగుతుంటుంటాయి. పైనుండి క్రిందకు లోహ ధర్మము పెరిగిన కొద్దీ కేంద్రక పరమాణువు న్యూక్లియోఫైల్చే సులభంగా చర్యకు లోనైపోతున్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్, ముఖ్యంగా 6A గ్రూప్ మూలకాల్లో ఆక్సిజన్ V పరమాణు కానువు O2, సల్ఫర్, సెలూనియం, టెలూరియం అష్టక పరమాణు కానువులు. మీకు సల్ఫర్ యొక్క నిర్మాణాన్ని చూస్తే కిరీట రచన నిర్మాణం చూడండి, కిరీట రచన నిర్మాణం ఇలా ఉంటుంది. అంటే పక్కర్డ్ స్ట్రక్చర్, జిగ్జాగ్ స్ట్రక్చర్,
లేదా పక్కర్డ్ స్ట్రక్చర్, దాన్ని అంటే ఎగుడు దిగుడు నిర్మాణాలు ఇలా ఉండి కిరీటము మాదిరిగా, శకుని యొక్క కిరీటము మాదిరిగా ఉంటుందండి సల్ఫర్ యొక్క వలయ నిర్మాణము అనేది. తర్వాత అష్టపరమాణుకంగా ఉంటుంది. ఇక పొలోనియం మాత్రం ఏకపరమాణువుతో కూడుకున్నటువంటిది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. తర్వాత ఇక్కడ గమనించాల్సినటువంటిది ఏంటంటే ముఖ్యంగా ఈ చాల్కోజన్ల లోపల ఆక్సీకరణ స్థితులు చాలా ముఖ్యమైనవండి. అందులో ఆక్సైడ్లలో వివిధ రకాల ఆక్సీకరణ స్థితుల గురించి మనం చదవవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే 6A గ్రూప్ మూలకాల యొక్క బాహ్య కరపర ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక తీసుకున్నట్లయితే NS2 NP4, చూడండి NS2 NP4 ఇవి 2 ఎలక్ట్రాన్లను కనుక గ్రహిస్తే NS2 NP6గా మారుతుంది. కాబట్టి -2 ఆక్సీకరణ సంఖ్యను. అదేవిధంగా చూడండి ఇది -2 ఈ 6th గ్రూప్ మూలకాలను +2 చూడండి +2 +4 +6 అనే వివిధ రకాల ఆక్సీకరణ స్థితులను కలిగి ఉంటున్నవి. డియర్ ఫ్రెండ్స్, మీరు ఆక్సీకరణ స్థితులు లేదా ఆక్సిడేషన్ నెంబర్స్ గురించి మనం చదువుతున్నాము. ఈ గ్రూప్ మూలకాలు NS2 NP4 అనే సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉండటం వల్ల -2 అంటే 2 ఎలక్ట్రాన్లను గ్రహించుకొని 2 ఎలక్ట్రాన్లు పార్టిసిపేట్ అయినట్లయితే +2, 4 పార్టిసిపేట్ అయినప్పుడు +4, మొత్తం కూడా పార్టిసిపేట్ అయినట్లయితే +6 అంటే ఈ గ్రూపు యొక్క నంబర్ ఎంత అంటే 6th గ్రూప్ నంబర్ కంటే ఎక్కువ ఆక్సీకరణ స్థితిని ఆ మూలకం ప్రదర్శించలేదు. కాబట్టి మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ అనేది వీటి లోపల +6గా మనకు కనపడుతున్నది. గుర్తుంచుకోండి, -2 +2 +4 +6 ఈవెన్ నంబర్స్ను మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత చూడండి, దీంట్లో ఈ ఆక్సిజన్కి సంబంధించినటువంటి సమ్మేళనాలను ఒకసారి గమనించండి. F2O2 తర్వాత F2Oలో చూడండి F2O2 వీటి యొక్క సమ్మేళనాల్లో సంయోగ పదార్థాల్లో కనుక చూసినట్లయితే F2O2లో ఆక్సిజన్ +1 ఆక్సీకరణ సంఖ్యను ఎన్నో సందర్భాలు అడిగాడండి. ఇక్కడ F2O2 అయితే లేదా O2F2గా మనం జనరల్గా రాసుకుంటుంటాము. అయితే ఈ O2F2 లోపల ఉండబడినటువంటి సమ్మేళనం లోపల ఆక్సిజన్ +1 ఆక్సీకరణ సంఖ్యను, OF2లోనైతేనేమో +2 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తున్నవి. సాధారణంగా ఆక్సిజన్ మాత్రమే ఎల్లవేళలా జనరల్గా -2 అనే ఆక్సీకరణ స్థితిని కలిగి ఉంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆక్సిజన్ పరమాణు సంఖ్య 8 కాబట్టి 8 2 ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నట్లయితే 2 ఎలక్ట్రాన్లు గ్రహించినట్లయితే O-2గా మారి జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసంగా మారటానికి ఛాన్స్ ఉన్నది. కాబట్టి O-2గా మారి స్థిరత్వ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతూ ఉంటుంది. తర్వాత మీరు ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ సూపర్ ఆక్సైడ్లు చూడండి, ముఖ్యంగా ఆక్సైడ్ల విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఆక్సైడ్లు ప్రధానంగా 3 రకాలండి. నార్మల్ ఆక్సైడ్స్, పెరాక్సైడ్స్, సూపర్ ఆక్సైడ్స్. మీరు గుర్తుపెట్టుకోండి, నార్మల్ ఆక్సైడ్లలో ఆక్సిజన్ -2 ఆక్సీకరణ సంఖ్యను, పెరాక్సైడ్లలో ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య -1 గాను, నెక్స్ట్ సూపర్ ఆక్సైడ్లలో ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య -1/2గా ఉంటుందండి, -1/2గా ఉంటుంది. ఇటువంటివి 3 రకాల ప్రధానమైనటువంటి ఆక్సైడ్ల విషయంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా ప్రశ్నలు అడగటం జరిగినది. ఎందుకంటే చక్కటి సబ్జెక్ట్ దీని లోపల ఇమిడి ఉంటుంది. కాబట్టి ఉదాహరణకు కాల్షియం ఆక్సైడ్ని తీసుకుంటే CaO అంటే Ca సెకండ్ గ్రూప్ కాబట్టి +2 అండ్ -2 ఇది సాధారణ ఆక్సైడ్గా మనం గుర్తుపడటానికి అవకాశం ఉంటుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ని తీసుకుంటే H2O2లో 2 హైడ్రోజన్లకు +2, రెండింటి కలిపి 2 ఆక్సిజన్లకు -2 అవుతుంది. ఒక్కదానికి -1 ఆక్సీకరణ సంఖ్యను కలిగి ఉంటుంది. కాబట్టి హైడ్రోజన్ పెరాక్సైడ్, Na2O2 సోడియం పెరాక్సైడ్, R2O2 ఆల్కైల్ పెరాక్సైడ్. ఈ విధంగా పెరాక్సైడ్ల లోపల ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య -1 ఉంటుందని ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము. మీరు ఒకసారి స్క్రీన్ పైన మీరు గమనించినట్లయితే ఆ సూపర్ ఆక్సైడ్లలో -1/2 ఆక్సీకరణ స్థితిని, ఇక ఓజోనైడ్లలోనైతే పొటాషియం ఓజోనైతే -1/3 అండి, చూడండి -1/3 స్థితిను. అదేవిధంగా మామూలు పెరాక్సైడ్లలోనైతే -1 ఆక్సీకరణ స్థితిను, సాధారణ ఆక్సైడ్లలోనైతేనేమో -2 ఆక్సీకరణ స్థితిని కలిగి ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరు గమనిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు 5th గ్రూప్ మూలకాలలో కూడా మనం రూపాంతరత గురించి మనం చర్చించడం జరిగింది. రూపాంతరత లేదా దీన్ని ఎలోట్రోపీ అంటాము.
రూపాంతరత అంటే ఒక మూలకము వేరు వేరు భౌతిక నిర్మితులను కలిగి ఉండటాన్ని దాన్ని రూపాంతరత అంటారు. ఇందులో దరిదాపుగా అన్ని మూలకాలు కూడా రూపాంతరతను ప్రదర్శిస్తున్నాయి. అందులో చూడండి, ఒకసారి ఒక మూలకము వేరు వేరు భౌతిక నిర్మితులను కలిగి ఉండటాన్ని రూపాంతరత అంటారు. ఆక్సిజన్ 2 రూపాలలో కలిగి ఉంటుంది. నెంబర్ 1 ఆక్సిజన్ O2 రూపంలో, నెంబర్ 2 ఓజోన్ రూపం లోపల ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో ఓజోన్కి సంబంధించిన ఫార్ములాను గ్రూపులలో, సివిల్స్ ప్రిలిమ్స్లలో కూడా అడగటం జరిగింది. ఓజోన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఈ గ్రూప్లో స్పష్టంగా మనము చూడబోతున్నాము. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, ఆక్సిజన్ పరమాణు సంఖ్య ఒక్కసారి చూడండి, పరమాణు సంఖ్య 8, దాని యొక్క సింబల్ O. దాని యొక్క సింబల్ O. ఇది 6A గ్రూప్ మూలకము. ఇది పారా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుంది, ఎందుకంటే MOT డయాగ్రామ్ లోపల ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది కాబట్టి ఇది పారా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుంది. అంటే అయస్కాంత క్షేత్రం చేత బలహీనంగా ఆకర్షింపబడుతున్నది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. O డబుల్ బాండ్ O2 రూపంలో, దీని పరమాణుకత 2. O డబుల్ బాండ్ O అంటే అందులో ఒకటి సిగ్మా బాండ్ ఉంటుంది, రెండవది పై బాండ్ ఉంటుంది. అంటే ఒక సిగ్మా ఒక పై బంధము O2 లోపల కలిగి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. తర్వాత ఈ ఆక్సిజన్ యొక్క రూపాంతరాల్లో ఒకటి O2, రెండవది ఓజోన్. తర్వాత ఈ గ్రూపు లోపల ఉండబడినటువంటి రెండవ మూలకమైనటువంటి సల్ఫర్ ఒక మంచి అలోహము. ఈ అలోహము అనేక రూపాంతరాలను కలిగి ఉంటున్నట్టుగా మనకు తెలిసినటువంటిదే. ఇందులో ఈ రూపాంతరాల్లో సల్ఫర్ యొక్క రూపాంతరాలే చాలా ముఖ్యమైనటువంటివి. ఎక్కువ రూపాంతరాలను కలిగి ఉంటున్నటువంటిది కూడా సల్ఫర్ అని. సల్ఫర్ అనేక రూపాల్లో లభిస్తుంది. వాటిలో రాంబిక్ సల్ఫర్, దాన్నే ఆల్ఫా సల్ఫర్ అంటారు. తర్వాత మోనోక్లినిక్ సల్ఫర్, దీన్ని బీటా సల్ఫర్. ఇవి స్ఫటిక రూపాంతరాలు. ఇక ప్లాస్టిక్ సల్ఫర్ను గామా సల్ఫర్ అంటారు. మరియు కొలాయిడల్ సల్ఫర్ మరియు మిల్క్ ఆఫ్ సల్ఫర్ అనేవి అస్ఫటిక రూపాంతరాలు. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో సాధారణంగా ఎన్నో ఎంట్రన్స్లలో గతంలో డిఎస్సీలలో కూడా అడిగినటువంటిది ఏంటంటే, పరివర్తన ఉష్ణోగ్రత లేదా ట్రాన్సిషన్ టెంపరేచర్ ఒక రూపాంతరత నుంచి ఇంకొక రూపాంతరకు మారటానికి కావలసిన ఉష్ణోగ్రతను పరివర్తన ఉష్ణోగ్రత అంటారు. దీన్ని ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటారు. రాంబిక్ సల్ఫర్ మోనోక్లినిక్ సల్ఫర్ గాను మారటానికి 95.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరము. దీన్ని గతం లోపల డిఎస్సీలలో అడగటం జరిగింది. కాబట్టి ఎలాంటి తరహా ప్రశ్నలు అడుగుతున్నారో దీన్ని బట్టి మీరు ఒకసారి అంచనా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 95.5 డిగ్రీ సెంటీగ్రేడ్ను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 6A గ్రూప్ మూలకాల్లో ఆక్సిజన్ ఏమో O2, O3 రూపంలో, సల్ఫర్ ఏమో ఆల్ఫా సల్ఫర్, బీటా సల్ఫర్, గామా సల్ఫర్, తర్వాత మిల్క్ ఆఫ్ సల్ఫర్, ఇలా కొలాయిడల్ సల్ఫర్గా అనేక రూపాంతరాలను కలిగి ఉన్నట్టుగా మనకు తెలియజేస్తున్నది. ఆక్సిజన్, సల్ఫర్ తర్వాత సెలూనియం, టెలూరియం, పొలోనియంలలో చూడండి, సెలూనియము అస్ఫటిక రూపంలో, ఎర్రటి అస్ఫటిక రూపంలోను, బూడిద రంగు రూపంలోను, నలుపు రంగు రూపంలోను, ఎర్రటి స్ఫటిక రూపంలోనూ లభిస్తూ ఉంటుందండి. ఇందులో ఉన్నటువంటి రూపాంతరాల్లో సాధారణంగా ప్రధానంగా ఎగ్జామినర్ను లేదా పేపర్ సెట్టర్ను ఆకట్టుకునే విధంగా ఉండే రూపాంతరాలు ఒక సల్ఫర్ యొక్క రూపాంతరాలే. దాంట్లో పరివర్తన ఉష్ణోగ్రతను మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి, 95.5 డిగ్రీ సెంటీగ్రేడ్ అనే విషయం. తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి మీరు గమనించండి, ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, టెలూరియం, పొలోనియం. టెలూరియం, పొలోనియంలో ఆల్ఫా టెలూరియం, బీటా టెలూరియం, అట్లానే పొలోనియం, ఆల్ఫా పొలోనియం, బీటా పొలోనియం అనే రూపాంతరాలను కలిగి ఉన్నవి. కానీ వాటికి అంతగా ప్రాధాన్యత సంతరించుకోలేదు. ఇప్పటి వరకు మనం చూసినటువంటివి ఏంటంటే 6A గ్రూప్ మూలకాల లోపల ముఖ్యమైనటువంటి ధర్మాలు. రసాయనిక ధర్మాలలో చూసినట్లయితే హైడ్రైడ్లు, ఆక్సైడులు చాలా ప్రధానమైనటువంటివండి. సాధారణంగా అడుగుతున్నటువంటి ప్రశ్న వీటిపైన ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి మన దృష్టిని ఇటువైపు కేంద్రీకరించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ గ్రూపు మూలకాల యొక్క సాధారణ ఫార్ములా H2M. M అనేది 6A గ్రూప్ మూలకము. ఆక్సిజన్, సల్ఫర్, సెలూరియం, టెలూరియం లాంటి మొదలైనటువంటివి. ఇవన్నీ కూడా సమయోజనీయ హైడ్రైడులు. గమనించండి, ఉదాహరణకు ఫస్ట్ ఏ గ్రూపు మూలకాల యొక్క హైడ్రైడులు, సెకండ్ ఏ గ్రూపు మూలకాల యొక్క హైడ్రైడులు అయానిక స్వభావాన్ని కలిగి ఉంటే 6A గ్రూపు మూలకాల యొక్క హైడ్రైడ్లు మాత్రము సమయోజనీయ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అవి అయానిక స్వభావం అయితే ఇవి సమయోజనీయ స్వభావాన్ని కలిగి ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత
ఇప్పుడు ఒక్కసారి గమనించండి, ఈ హైడ్రైడ్లు H2O, H2S, H2SE, H2TE, H2PO అంటే హైడ్రోజన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ సెల్యునైడ్, హైడ్రోజన్ టెల్యునైడ్, హైడ్రోజన్ పోలోనైడ్. వీటిలో మనం గమనిస్తున్నట్లయితే H2O విషయాన్ని కనుక వచ్చి చూసినట్లయితే స్థిరత్వ పరంగా చూసినట్లయితే H2Oకు అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే సహచరిత అణువులుగా ఉంటుంది. ఒక నీటి అణువుకు ఇంకొక నీటి అణువుకు మధ్యన హైడ్రోజన్ బంధాలు బలహీనమైనటువంటి హైడ్రోజన్ బంధాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకు హైడ్రోజన్ బంధాలు రెండు రకాలుగా ఉంటాయి అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అణువాంతర హైడ్రోజన్ బంధము, అంతరాణుక హైడ్రోజన్ బంధము. అణువాంతర హైడ్రోజన్ బంధం అంటే ఒకే అణువులోని రెండు వేరు గ్రూపుల మధ్యన హైడ్రోజన్ బంధం ఏర్పడుతుంది. దాన్ని అణువాంతర, అణువు లోపల. అంతరాణుక అంటే వేరు అణువుల మధ్యన, ఉదాహరణకు నీటి అణువుకు మధ్యన హైడ్రోజన్ బంధాలు ఉంటాయని బలహీనంగా. ఆ బలహీనమైనటువంటి బంధాన్ని హైడ్రోజన్ బంధము అంటారు. అందుచేతనే నీరు ద్రవ స్థితి లోపల ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. స్థిరత్వ క్రమాన్ని చూసినట్లయితే 6th A గ్రూప్ మూలకాల హైడ్రైడ్లలో ఎక్కువగా స్థిరత్వం కలిగినటువంటిది ఏంటిదంటే H2O. బాష్పీభవన స్థానాలు మీరు చూడండి, H2O ఒకటి మాత్రమే ద్రవ స్థితిలో ఉండగా మిగిలిన హైడ్రైడ్లన్నీ వాయు స్థితిలో ఉంటున్నాయి. కారణం ఏంటి? ఎన్నో ఎంట్రన్స్లలో అడుగుతున్నాడు. H2Oలో మాత్రమే హైడ్రోజన్ బంధాలను కలిగి ఉంటుంది కాబట్టి ద్రవ స్థితిలో ఉంటుంది. అదేవిధంగా 5th గ్రూప్కి వచ్చినట్లయితే అమ్మోనియా మాత్రమే ద్రవ స్థితిలో ఉండగా మిగిలిన హైడ్రైడ్లు ఎందుకు వాయు స్థితిలో ఉన్నాయంటే అమ్మోనియా లోపల హైడ్రోజన్ బంధాలు కలిగి ఉంటున్నాయి. అదే 6th A గ్రూప్ హైడ్రైడ్లలో 7th A గ్రూప్ హైడ్రైడ్లలో కనుక తీసుకున్నట్లయితే HF హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం మాత్రమే ద్రవ స్థితిలో ఉంటుంది. మిగిలిన హైడ్రైడ్లు ఎందుకు వాయు స్థితిలో ఉంటున్నావి అంటే కూడా హైడ్రోజన్ బంధాలే. సాధారణంగా మిగిలినటువంటి సమ్మేళనాలు వాయు స్థితిలో ఉండి ఇది మాత్రమే ద్రవ స్థితిలో ఉంటుంది. కారణం ఏంటంటే 99.99% బ్లండర్గా మనం ఆన్సర్ చెప్పవచ్చు. అది హైడ్రోజన్ బంధాల కారణంతో మాత్రమే ద్రవ స్థితి లోపల ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి విషయాన్ని గమనించాలి. అయితే వీటి యొక్క బాష్పీభవన స్థానాల యొక్క క్రమాన్ని కనుక చూసినట్లయితే H2O లోపల హైడ్రోజన్ బంధాల చేత బలంగా ఆకర్షింపబడి ఉంటున్నాయి. కాబట్టి మిగిలిన వాటితో పోల్చి చూసినట్లయితే వీటికి బాష్పీభవన స్థానపు విలువలు చాలా ఎక్కువగా, నీటికి ఎక్కువగా ఉంటాయి, మిగిలినటువంటి వాటికి తక్కువగా ఉంటున్నాయి. వాటి యొక్క క్రమత్వాన్ని మీరు స్క్రీన్ పైన స్పష్టంగా మీరు గమనించవచ్చు. క్షేకరణ సామర్థ్యాన్ని కనుక చూసినట్లయితే ముఖ్యంగా పై నుంచి కిందికి రివర్స్ వేలో కనపడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. అయితే హైడ్రోజన్ టెల్యునైడ్కు ఎక్కువ క్షేకరణ సామర్థ్యం అంటే తొందరగా హైడ్రోజన్ ఇచ్చివేసే గుణాన్ని కలిగి ఉంటున్నట్టుగా అర్థమవుతున్నది. అదేవిధంగా M-H బంధశక్తులు తగ్గటం వల్ల కూడా ఆమ్లత్వ క్రమంలో చూసినట్లయితే మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు, హైడ్రోజన్ టెల్యునైడ్కి మాత్రమే ఎక్కువగా ఆమ్లత్వాన్ని కలిగి ఉంటున్నట్టుగా. తర్వాత వీటిలో అతి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే నీటి లోపల బంధ కోణము 104 degrees 104.5 degrees ఉంటే అదే H2S లోపల 92, అదే హైడ్రోజన్ సెల్యునైడ్ లోపల 91 degrees ఉండటానికి గల కారణం ఏంటంటే చూడండి, మొదటి దానిలో H2Oలో sp3 సంకరకణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఒంటరి ఎలక్ట్రాన్ జంటల కారణంతో వాస్తవానికి sp3 సంకరకణం ఉంటే 109 degrees 28 minutes ఉండాలి, కానీ 104.5 degrees ఉంటుంది. కారణం ఏంటంటే ఒంటరి మరియు బంధ ఎలక్ట్రాన్ జంటల మధ్యన వికర్షణ ఉండటం వలన బంధ కోణంలో తగ్గుదల అనేది కనపడుతుంటుంది. ఇక్కడ దానితో పాటుగా మీరు H2S, H2SE మిగిలినటువంటి హైడ్రైడ్లలో ఇక్కడ మీకు నేరుగా sp3 సంకరకణం అనేది ఉండదు. అంటే అక్కడ సల్ఫర్ లోపల ఉండబడినటువంటి p ఆర్బిటాల్లో హైడ్రోజన్ లోపల ఉండబడిన s ఆర్బిటాలతో 90 degrees కోణంతో అతిపాతం చెందటం వల్ల ఇవి దగ్గరగా వీటి లోపల ఉండబడే బంధ కోణాలు 90 కానీ 90కి దగ్గరలో కనపడుతున్నాయి. ఎగ్జాంపుల్ H2S మురిగిన కోడిగుడ్డు వాసన కలిగినటువంటి హైడ్రోజన్ సల్ఫైడ్ లోపల 92 degrees, అదే సెలినైల్లో 91 degrees ఉంటున్నట్టుగా గమనించవచ్చు. బంధ కోణాలలో వాటర్లో ఎక్కువగా ఉంటుంది, స్థిరత్వ పరంగా వాటరే ఎక్కువగా ఉంటుంది. వాటర్ లోపల రెండు ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని గమనించండి. నీరు అనేది ఒక మంచి లైగాండ్గా పనిచేస్తున్నటువంటిది. నీరులో ఫార్ములా ఏంటంటే H2O, దీని లోపల 3 పరమాణులతో కూడుకున్నటువంటి అణువుగా మనం గమనించాలి. దీని లోపల ఉండబడిన సంకరకరణము అనేది sp3 సంకరకరణం ఉంటుంది. బంధ కోణం అయితే 104.5 degrees ఉన్నటువంటి విషయాన్ని
గమనించడం జరిగింది. అయితే ఈ 6A గ్రూప్ మూలకాల్లో ఆక్సిజన్ విషయంలో వచ్చినట్లయితే భిన్న ప్రవృత్తి ఎందుకు చూపిస్తుంది, మిగిలిన మూలకాలతో ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది అంటే దీనికి ఉండబడే అల్ప పరిమాణము, అధిక రుణ విద్యుదాత్మకత. అల్ప పరిమాణము, అధిక రుణ విద్యుదాత్మకత ఉండటం వల్ల మరియు బాహ్య కక్షలో డి ఆర్బిటాలు లేకపోవటం వల్ల మిగిలినటువంటి వాటి యొక్క బాహ్య కక్ష లోపల డి ఆర్బిటాలు ఉండటం వల్ల ఈ ఆక్సిజన్ అనేది మిగతా మూలకాలతో విభిన్నతను చూపించడం జరుగుతుంది. ఈ విధంగా విభిన్నతను చూపించడాన్నే యానమలస్ నేచర్ ఆఫ్ ఆక్సిజన్ భిన్న ప్రవృత్తిగా మనము భావిస్తాము. ఉదాహరణకు ఆక్సైడ్లను గమనించినట్లయితే ఇవి అయానిక పదార్థాలు మరియు పారా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటాయి అన్నటువంటి విషయం గుర్తుంచుకోవాలి. తర్వాత అణువు ద్విపరమాణుకము, అదేవిధంగా దీని యొక్క హైడ్రైడ్లలో హైడ్రోజన్ బంధాలను ఏర్పాటు చేస్తుంది. గది ఉష్ణోగ్రత వద్ద H2O అనేది ద్రవ పదార్థం కాగా మిగిలినటువంటివన్నీ కూడా వాయువులే అనే విషయాన్ని మనం గమనించాము. ఈ గ్రూప్ హైడ్రైడ్లలో H2O ఒకటి మాత్రమే ద్రవ స్థితిలో ఉంటే మిగిలినవన్నీ కూడా వాయు స్థితిలో ఉండటానికి గల కారణం కూడా చూసాము. H2O లోపల హైడ్రోజన్ బంధాలు ఉంటాయి, అదే మిగిలినటువంటి వాటి లోపల హైడ్రోజన్ బంధాలు ఉండవు. హైడ్రోజన్ బంధాలు రెండు రకాలని, అణ్వాంతర హైడ్రోజన్ బంధము అని, అంతరాణుక హైడ్రోజన్ బంధము అని. అంతరాణుక హైడ్రోజన్ బంధము అంటే రెండు వేరు అణువుల మధ్యన హైడ్రోజన్ బంధం ఉంటుందండి. అణ్వాంతర అంటే అణువులోని రెండు వేరు గ్రూపుల మధ్యన హైడ్రోజన్ బంధం ఉంటుంది. దీనికి ఆర్థోక్లోరోఫీనాల్, ఆర్థోఫ్లోరోఫీనాల్ని తీసుకుంటారు. అదే అంతరానిక హైడ్రోజన్ బంధం అయితే HFను, హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని, అమ్మోనియాను, నీరును, ఆల్కహాల్ నీటి లోపల కరగటాన్ని, ఎస్టిక్ ఆమ్లాన్ని, చాలా రకాల ఎగ్జాంపుల్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ హైడ్రోజన్ బంధాన్ని బేస్ చేసుకొని చాలా సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి మనం కాన్సన్ట్రేషన్ కొంచెం దానిపైన చూపించవలసినటువంటి అవసరం ఉన్నది. ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి, ఈ 6A గ్రూప్ మూలకాల్లో అతి ముఖ్యమైనటువంటి వాటిలో ఆక్సైడులు కూడా ఒకటి. ఎందుకంటే ఈ గ్రూపు మూలకాలు ఆక్సిజన్తో చర్యల్లో పాల్గొని వాటికి సంబంధించినటువంటి ఆక్సైడ్లను ఏర్పాటు చేస్తుంటాయి. అదేవిధంగా ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ మరియు 7th గ్రూప్ మూలకాలు కూడా ఆక్సిజన్తో చర్యను ఉండటం వల్ల వచ్చే సమ్మేళనాలను ఆక్సైడులు అంటారని. తర్వాత ఈ 6A గ్రూప్ మూలకాల యొక్క ఆక్సైడ్లు ఏ విధంగా ఉంటున్నవి అనే దాని విషయాన్ని గమనించినట్లయితే ఆక్సిజన్ అనేది ఆక్సీకరణం చెందటం వల్ల వచ్చే ఆక్సైడ్ పేరు ఏం పేరంటే ఓజోన్. ఓజోన్ యొక్క ఫార్ములా ఏంటంటే O3. దీని యొక్క పరమాణుకత ఎంత అంటే 3గా మనము గమనించాలి. ఇక అదేవిధంగా సల్ఫర్ కూడా వివిధ రకాల ఆక్సైడ్లను ఏర్పాటు చేస్తుంది. అందులో ప్రధానమైనటువంటి ఆక్సైడ్లు ఏంటంటే SO2, SO3 అండి. SO2, SO3 సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్లు రెండు ప్రధానమైనటువంటివి. మిగిలినవన్నీ కూడా అంత SO2, SO3లు. మిగిలినవి చూడండి, సల్ఫర్ మోనాక్సైడ్ S2O, S2O2, SO, S6O, S7O, S8O, S9O, S2O3, S2O7 వివిధ రకాల ఆక్సైడ్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాటిలో ఒక SO2, SO3లు మాత్రమే ప్రధానమైనటువంటి విషయాన్ని గమనించాలి. ఎందుకంటే సల్ఫర్ అనేది అలోహము, అలోహపు ఆక్సైడ్లకు ఆమ్ల లక్షణం ఉంటుందన్న విషయం మీ అందరికీ తెలుసు. SO2కు SO3కి రెండింటికి కూడా ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది. SO2 కంటే SO3 లోపల ఆక్సిజన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి SO3కి ఎక్కువ ఆమ్ల లక్షణం ఉంటుంది. అదే SO3 నీటి లోపల కరిగితే సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని, అదే SO2 నీటి లోపల కరిగినట్లయితే సల్ఫ్యూర్ రసామ్లాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి సల్ఫ్యూర్ రసామ్లం యొక్క అనహైడ్రేట్ SO2 అయితే సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క అనహైడ్రేట్ SO3. ఈ రెండు ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే. ఫ్రెండ్స్, మీరు గమనిస్తూనే ఉన్నారు, ఇక్కడ మనము ఆక్సైడ్ల గురించి చర్చిస్తున్నాము. చాల్కోజన్లలో లేదా 6A గ్రూప్ మూలకాల్లో సెలూనియం, టెలూరియంలు ఎక్కువగా డై మరియు ట్రై ఆక్సైడ్లను ఏర్పాటు చేస్తాయి అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. వాటికి అంతగా ప్రాధాన్యత లేదు. కానీ తర్వాత నెక్స్ట్ మీరు గమనించండి, మెగ్నీషియం యొక్క ఆక్సైడ్, కాల్షియం యొక్క ఆక్సైడ్, సోడియం యొక్క ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయండి. చూడండి, ఈ ఆక్సైడ్ల మీద చాలా సందర్భాల్లో చాలా రకాలుగా ప్రశ్నలు అడిగారండి. అంటే ఆక్సైడ్లు చూడండి, ఆమ్ల ఆక్సైడ్లు, ద్విస్వభావ ఆక్సైడ్లు, తర్వాత క్షార ఆక్సైడ్లు, తటస్థ ఆక్సైడ్లు, మొత్తం 4 రకాల ఆక్సైడ్లుగా ఆమ్ల, క్షార, ద్విస్వభావ, తటస్థ ఆక్సైడ్లు. వీటిని గుర్తుపెట్టుకోవడం ఎలా?
ఎలా అయితే మనకు గుర్తుంటుంటుంది. అడిగేదే ఈ క్రింది వాళ్ళలో తటస్థ ఆక్సైడ్ ఏది, ఎన్నో సందర్భాల్లో అడిగాడు. ఈ క్రింది వాళ్ళలో ఆమ్ల ఆక్సైడ్ ఏది, ఈ క్రింది వాళ్ళలో క్షార ఆక్సైడ్ ఏది, ఈ క్రింది వాళ్ళలో దేనికి ఎక్కువ ఆమ్లత్వం ఉంటుంది, ఈ క్రింది వాళ్ళలో దేనికి ఎక్కువ క్షార స్వభావం ఉంటుంది. గుర్తుపెట్టుకోవడం చాలా డెడ్ ఈజీ అండి. ఇక్కడ ఒక చిన్న చిటికని ఇస్తాను, సో మీరు దాన్ని ఫాలో కావడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ మూలకాల యొక్క ఆక్సైడ్లకు బలంగా క్షార స్వభావం ఉంటుందండి. మీరు ఎంజిఓ, సిఏఓ, సోడియం ఆక్సైడ్లు, మీరు ఆ మూడు కూడా ఫస్ట్ ఏ సెకండ్ ఏ కాబట్టి ఇవి క్షార స్వభావాన్ని కలిగి ఉంటున్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. అదే CO2, N2O5, SiO2 ఇవన్నీ చూడండి అలోహపు ఆక్సైడ్లు కాబట్టి అలోహపు ఆక్సైడ్లకు ఆమ్ల స్వభావం ఉంటుంది. మీ అందరికీ తెలుసు లోహపు ఆక్సైడ్లకు క్షార స్వభావం ఉంటే అలోహపు ఆక్సైడ్లకు ఆమ్ల స్వభావం ఉంటుంది. అలోహాలను గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న చిటిక గతంలోనే ఇచ్చాను, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ సెంట్రల్ ప్రైమరీ స్కూల్ CPS అనే ఒక పదం ద్వారా CPS సిస్టమ్ అనేది గుర్తుపెట్టుకోండి. CPS అంటే C అంటే కార్బన్, P అంటే ఫాస్ఫరస్, S అంటే సల్ఫర్. ఈ మూడు కూడా ఘన స్థితి లోపల ఉండబడినటువంటి మంచి అలోహాలు. ఈ అలోహపు ఆక్సైడ్లు అన్నింటికి కూడా ఆమ్ల లక్షణం కలిగి ఉంటుంది. C అంటే CO2 ఆమ్ల లక్షణము. చూడండి CPS ఫాస్ఫరస్ P2O3, P2O5లకు ఆమ్ల లక్షణం ఉంటుంది. CPS లోపల చూడండి SO2, SO3 లాంటి వాటికి కూడా ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటున్నాయి. అదేవిధంగా సిలికాన్ డయాక్సైడ్ కూడా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటున్నవి. బలహీనమైనటువంటి లోహాల యొక్క ఆక్సైడ్లకు ఈ ద్విస్వభావం ఉంటున్నట్టుగా గమనించవచ్చు. ఉదాహరణకు ZnO, అల్యూమినియం ఆక్సైడ్, టిన్ ఆక్సైడ్, BeO, బెరీలియం ఆక్సైడ్ మొదలైనటువంటి వాటికి హామ్ఫూటరిక్ నేచర్ లేదా ద్విస్వభావాన్ని ఉంటున్నవి. ఈ క్రింది వానిలో ఏ ఆక్సైడ్కు ద్విస్వభావం కలిగి ఉంటుంది? క్వశ్చన్ చాలా రకాలుగా ఎన్నో సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్నలు ఆ విధంగా ఉంటున్నాయి. అదేవిధంగా నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లలో ప్రధానంగా 2 తటస్థ ఆక్సైడ్లు ఉన్నాయండి. అందులో N2O ఒకటి, NO 2 నైట్రిక్ ఆక్సైడ్, తర్వాత COలు, దాంతోపాటుగా నీరు కూడా మనం తీసుకోవచ్చు. ఇవన్నీ తటస్థ ఆక్సైడ్లకు ఉదాహరణ. ఆమ్ల ఆక్సైడ్లు ఏవి, క్షార ఆక్సైడ్లు ఏవి, తటస్థ ఆక్సైడ్లు ఏవి, ద్విస్వభావ ఆక్సైడ్లు ఏవి, ఎన్నో సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి మన దృష్టి ఎందుకంటే సబ్జెక్ట్ మీద క్లారిటీ ఏర్పడినప్పుడు మాత్రమే ఈ ఆక్సైడ్లు అనేవి మన మెమరీలో కూర్చుంటాయి. కాబట్టి మీరు ఈ వే లోపల ఇక్కడ మనం ఇస్తున్నటువంటి వేను కనుక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే డెఫినెట్గా మీ మైండ్ లోపల చిక్కుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. క్షార ఆక్సైడ్లు ఏవైనా తీసుకోండి, ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ ఆక్సైడ్లు తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు క్షార స్వభావాన్ని కలిగి ఉంటున్నాయి, ఎక్సెప్ట్ బెరీలియం ఆక్సైడ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆక్సైడ్ ఉన్నదండి, ఇది మిశ్రమ ఆక్సైడులు అనే విషయము. చూడండి మిశ్రమ ఆక్సైడ్లలో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. MgO మెగ్నీషియం ఆక్సైడ్, అల్యూమినా Al2O3, కోరండం దాని యొక్క ఫార్ములా Al2O3 అల్యూమినియం ఆక్సైడ్ ద్విస్వభావం ఉన్నటువంటిది. ఈ రెండింటిని మిశ్రమ ఆక్సైడ్లుగా మార్చాలన్నప్పుడు ఫార్ములా ఏమవుతుందో చూడండి. Al2కు Al2 ఉంటుంది, Mgకు Mg, Al2O3 + O మొత్తం కలిస్తే O4. అట్లనే ఫెరస్ ఆక్సైడ్, ఫెరిక్ ఆక్సైడ్. ఫెరస్ ఆక్సైడ్ FeO బ్రాకెట్లో ఉన్నదాన్ని గమనించండి, FeO, Fe2O3 ఫెరిక్ ఆక్సైడ్. మీరు మొత్తానికి చూసినట్లయితే Fe2 + Fe మొత్తం Fe3 O4 అంటే ఇందులో 3 ఆక్సైడ్లు, ఇందులో ఒకటి Fe3O4గా మనం రాస్తుంటాము. అదేవిధంగా MgO, TiO2 టైటానియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్లను కలిపినట్లయితే మనకు దానికి సంబంధించినటువంటి మిశ్రమ ఆక్సైడ్లు అనేవి ఏర్పడుతున్నవి. అంటే ఇప్పుడు మొత్తము రకాలుగా 5 రకాల ఆక్సైడ్లను గమనించాము. ఆమ్ల ఆక్సైడ్లు, క్షార ఆక్సైడ్లు, తటస్థ ఆక్సైడ్లు, నెక్స్ట్ మిశ్రమ ఆక్సైడ్లు, ద్విస్వభావ ఆక్సైడ్లు అనేవి. ఈ క్రింది వానిలో మిశ్రమ ఆక్సైడ్ ఏది, ఈ క్రింది వానిలో ద్విస్వభావ ఆక్సైడ్ ఏది, ఆ విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి వాటికి అనుగుణంగా మనము చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, అతి ప్రధానమైనటువంటి 6A గ్రూప్ మూలకాల్లో ముఖ్యమైనటువంటి అంశాన్ని కనుక చూసినట్లయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క ఫార్ములా H2O2. దీంట్లో తెరిచి ఉంచిన పుస్తక ఆకృతిని కలిగి ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. తెరిచి ఉంచినటువంటి హైడ్రోజన్ యొక్క పెరాక్సైడ్ మీరు ఏదైనా ఒక బుక్ను తీసుకొని చూడండి, పుస్తకాన్ని కనుక ఇట్లా తెరిచి ఉంచినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. తర్వాత దీంట్లో -1 ఆక్సీకరణ స్థితిని కలిగి ఉంటుంది. ఇది ఆక్సీకారణిగా మరియు క్షయకారణిగా కూడా పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా H2SO5 సల్ఫర్ యొక్క ఆక్సీ ఆమ్లాల్లో పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ ఆమ్లం అంటారు. దీన్ని క్యారో యాసిడ్ అని కూడా అంటారండి. H2SO5 దీన్నే క్యారో యాసిడ్ లేదా
పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ ఆమ్లము అంటారు. దీని లోపల కూడా పెరాక్సీ బంధాలు ఉంటున్నట్టుగా మనం గమనించవచ్చు. ఈ పెరాక్సీ బంధాలు కలిగినటువంటి ఆక్సిజన్ ఏమో -1, సాధారణమైనటువంటి ఆక్సిజన్ ఏమో -2 ఆక్సీకరణ స్థితిని కలిగి ఉంటున్నట్టుగా మనం చూడాలి. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, మనము గతంలోనే చూసాము ఆక్సైడ్లలో నార్మల్ ఆక్సైడ్లు, పెరాక్సైడ్లు, సూపర్ ఆక్సైడ్లు. ఇక సబాక్సైల్ అనే పదం కూడా ఒకటి ఉన్నదండి. అయితే సబాక్సైల్కి అంత ప్రయారిటీ లేదు, కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకటి నార్మల్ ఆక్సైడ్లలో ఆక్సిజన్ -2 ఉంటుందని, పెరాక్సైడ్లలో -1 ఉంటుందని, అదే సూపర్ ఆక్సైడ్లలో -1/2 ఆక్సీకరణ స్థితిని కలిగి ఉంటున్నట్టుగా మనం గమనించాలి. మీరు సూపర్ ఆక్సైడ్లకు ఉదాహరణ తీసుకొని NaO2, ఇది సూపర్ ఆక్సైడ్ అని ఎలా గుర్తుపట్టాలి అంటే Na అనేది మీకు తెలుసు ఎల్లవేళలా +1 చూపించినప్పుడు O2 అనేది -1 అవుతుంది. రెండింటి కలిపి -1 అయితే ఈచ్ వన్ అంటే ప్రతి ఆక్సిజన్ కనుక చూసుకున్నట్లయితే -1/2 అవుతుంది. అదేవిధంగా KO2 అనేది పొటాషియం సూపర్ ఆక్సైడ్ అండి, పొటాషియం డయాక్సైడ్ కాదు. ఎందుకంటే K +1గా ఉంటుంది, O2 -1 అయినప్పుడు ఒక ఆక్సిజన్ పైన -1/2 ఉంటుంది. కాబట్టి NaO2, KO2లు వీటి యొక్క సూపర్ ఆక్సైడ్లు. అదేవిధంగా ఓజోనైడ్లు, పొటాషియం ఓజోనైడ్ KO3, రుబిడియం సీజియంలు కూడా ఓజోనైడ్లను ఏర్పాటు చేస్తాయి అన్నటువంటి విషయాన్ని మీరు గమనించండి. అదేవిధంగా చూడండి, సెలూనియం డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్తో చర్యనుంది. నెక్స్ట్ సల్ఫర్ యొక్క ఆక్సైడ్గా మరియు సెలూనియంను ఏర్పరుస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. తర్వాత SO2 నందు 2 రకాల బంధాలు ఉన్నప్పటికీ కూడా, 2 వేరు బంధాలు ఉన్నప్పటికీ కూడా S డబుల్ బాండ్తో వాటి బంధ దైర్ఘ్యాలు మాత్రము సమానంగా ఉండడానికి గల కారణం ఏంటంటే SO2 లోపల ఉండబడినటువంటి 2 రెజొనెన్స్ నిర్మాణాలే. SO2 యొక్క రెజొనెన్స్ నిర్మాణాల వలన వాటి యొక్క బంధ దైర్ఘ్యాలు అనేది ఎటువైపు చూసినా కూడా సమానంగా ఉంటుంది. వీటి లోపల sp2 సంకరకరణం కూడా ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోండి. SO2 చూడండి, SO2 యొక్క స్ట్రక్చర్ని కనుక గీసినట్లయితే S డబుల్ బాండ్ O కోణీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సిగ్మా బాండ్ పై బాండ్, సిగ్మా బాండ్ పై బాండ్ అంటే S డబుల్ బాండ్ O సిగ్మా పై అంటే దెర్ ఆర్ 2 సిగ్మా అండ్ 2 పై బాండ్స్ ఆర్ దేర్. అంటే 1:1 రేషియోలో ఉన్నది సిగ్మా అండ్ పై బంధాలు. అంటే SO2 లోపల సిగ్మా మరియు పై బంధాల సంఖ్య ఎంత అంటే 2 సిగ్మాలు 2 పై బంధాలు. వాటి యొక్క నిష్పత్తి ఎంత అంటే 1:1. పై మరియు సిగ్మా బంధాల నిష్పత్తి అన్నా కూడా 1:1 లోపల ఉంటాయి అన్నటువంటి విషయాన్ని గమనించండి. తర్వాత ఫ్రెండ్స్, వివిధ ఆక్సైడ్లను కనుక గమనించినట్లయితే క్షార లోహాల యొక్క ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటన్నిటి లోపల ఆక్సిజన్ -2 స్థితిలో ఉంటున్నట్టుగా గమనించండి. అలోహపు ఆక్సైడ్లు ఏమో ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటాయి అన్నటువంటి విషయం మనకు తెలిసిందే. అర్ధలోహాల యొక్క ఆక్సైడ్లకు మాత్రమే, ఉదాహరణకు టిన్ ఆక్సైడ్, అదేవిధంగా మీరు ఆక్సిజన్ సల్ఫర్ సెలూనియం ఆక్సైడ్ టెలూనియం ఆక్సైడ్లు చూడండి జనరల్గా ద్విస్వభావాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా 2 లేదా 3 ఆక్సైడులు కలిసి ఉన్నటువంటి ఆక్సైడ్లను మిశ్రమ ఆక్సైడులు అంటారు. 2 లేదా 3 ఆక్సైడ్లు కలిసి ఉన్నట్లయితే మిశ్రమ ఆక్సైడ్లు FeO + Fe2O3 ఆ రెండింటిని కలిపినట్లయితే నీకు మిశ్రమ ఆక్సైడ్ Fe3O4 అనేది మనకు ఏర్పడుతున్నట్టుగా గమనించుతాము. తర్వాత చూడండి ఫ్రెండ్స్, O2 -2 ఆయాన్లు కల ఆక్సైడ్లను పెరాక్సైడ్లు అంటారు. ఒక్కసారి మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. O2 -2 2 ఆక్సిజన్లకు కలిపి -2 ఆక్సిడేషన్ నెంబర్ ఉంటే ఒక ఆక్సిజన్కు -1 అవుతుంది. మీకు తెలుసు -1 కనుక ఆక్సిడేషన్ నెంబర్ ఉన్నట్లయితే అది పెరాక్సైడ్ అవుతుంది. ఒకవేళ ఆక్సిజన్ మీద కనుక -1/2 ఉన్నట్లయితే అది సూపర్ ఆక్సైడ్ అవుతుంది. ఒకవేళ ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ స్థితి -2గా ఉంటే అది నార్మల్ ఆక్సైడ్ అవుతుంది. కాబట్టి చూడండి, నెక్స్ట్ పాయింట్ O2 -1 2 ఆక్సిజన్లకు -1 అయినప్పుడు ఒక ఆక్సిజన్కు -1/2 అవుతుంది. కాబట్టి వీటిని సూపర్ ఆక్సైడ్లు అంటారు. ఇలాంటి ఆయాన్లు ఉన్నట్లయితే రేపు అడగొచ్చు క్వశ్చన్, O2 -1 ఆయాన్లు కలిగి ఉన్నటువంటి ఆక్సైడ్ సూపర్ ఆక్సైడ్, పెరాక్సైడ్, నార్మల్ ఆక్సైడ్, తటస్థ ఆక్సైడ్, ఇలా ఎన్నెన్నో పదములను కలిపి జొప్పించి ఇస్తూ ఉంటుంటాడు. కాబట్టి మనకు సబ్జెక్ట్ అర్థమైనటువంటి వాళ్ళు కళ్ళు మూసుకొని మనము దాన్ని బేస్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, నార్మల్ ఆక్సైడ్లలో ఎందుకు పదే చెప్తున్నానంటే గతం లోపల అడిగినటువంటి ప్రశ్నలు వీటి మీదనే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సాధారణ ఆక్సైడ్లలో ఆక్సిజన్ -2 గాను, పెరాక్సైడ్లలో ఆక్సిజన్ -1 గాను, సూపర్ ఆక్సైడ్లలో -1/2గా ఉంటుంది. అదేవిధంగా ఓజోనైడ్లలో -1/3గా ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్,
తర్వాత ఓజోనైడ్ విషయానికి వచ్చినట్లయితే O3-1 గల ఆక్సైడ్లను ఓజోనైడ్లు అంటారు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా చాల్కోజన్ల లోపల ఆక్సైడ్లకు సంబంధించినటువంటి పార్ట్ చాలా ముఖ్యమైనదండి. తర్వాత ఓజోన్కి వచ్చినట్లయితే ఓజోన్కి సంబంధించినటువంటి ఒక 4 లేక 5 ముఖ్యమైనటువంటి పాయింట్లు, అదేవిధంగా సోడియం థయోసల్ఫేట్ Na2S2O3 హైపో గురించి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్, SO2కు SO3కి మధ్యన సంబంధాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, పెరాక్సైడ్ మరియు సూపర్ ఆక్సైడ్ల కలయిక వలన ఏర్పడిన మిశ్రమ ఆక్సైడ్లలో O3-2 ఆయాను అనేది ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఒకటి గమనించండి. తర్వాత డయాక్సైడ్లు, ట్రయాక్సైడ్లు మన మెదడుకు మీకు ఆల్రెడీ చాలా సందర్భాల్లో చూసామండి. డయాక్సైడ్లు, ట్రయాక్సైడ్లు. డయాక్సైడ్లలో 2 ఆక్సిజన్లు ఉంటాయి, ట్రయాక్సైడ్లలో 3 ఆక్సిజన్లు ఉంటాయి. ఆక్సిజన్ల సంఖ్య దేంట్లోనైతే సాధారణంగా ఎక్కువగా ఉంటుందో దానికి ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డయాక్సైడ్ల కంటే ట్రయాక్సైడ్లకు ఆమ్ల లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు డయాక్సైడ్ల ఒక విషయానికి వచ్చేద్దాం. SO2, SeO2, TeO2, PO2 పైనుంచి కిందికి పోతున్నప్పుడు లోహ స్వభావం పెరుగుతుంది. లోహ స్వభావం పెరిగినప్పుడు లోహపు ఆక్సైడ్లకు క్షార గుణము పెరుగుతుంది. అంటే క్షార గుణము పెరుగుతుంది అంటే పైనుంచి కిందికి ఆమ్ల లక్షణం తగ్గుకుంటూ క్షార లక్షణం పెరుగుతుంది. కాబట్టి ఆక్సైడ్ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే SO2 గ్రేటర్ దాన్, SeO2 గ్రేటర్ దాన్, TeO2 గ్రేటర్ దాన్, PO2 అనేది. అంటే ఈ క్రింది వాటిలో ఏ ఆక్సైడ్కి ఎక్కువ ఆమ్లత్వం ఉంటుందంటే SO2, ఈ క్రింది వాటిలో ఏ ఆక్సైడ్కి తక్కువ ఆమ్లత్వం ఉంటుందంటే PO2. అదేవిధంగా మీరు నెక్స్ట్ చూడండి, SO2 ఆమ్ల ఆక్సైడ్ అయితే సెలూనియం, టెలూరియం యొక్క ఆక్సైడ్లు ఇవి అర్థలోహాలు కాబట్టి ద్విస్వభావాన్ని, పొలోనియం యొక్క ఆక్సైడ్ క్షార స్వభావాన్ని కలిగి ఉంటున్నావు అన్నటువంటి విషయాన్ని మనము గతంలోనే చర్చించడం జరిగింది. తర్వాత డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ట్రయాక్సైడ్ల విషయాన్ని కూడా పోండి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మ్యాటర్ని అప్లై చేయవచ్చు. SO3, SeO3, TeO3 ఇలా. అంటే పైనుంచి కిందికి కనుక పోతున్నప్పుడు ఈ ట్రయాక్సైడ్లలో కూడా ఆమ్ల లక్షణం తగ్గుతుంది, క్షార లక్షణం పెరుగుతుంది. కాబట్టి వీటన్నిటిలో ఎక్కువ ఆమ్లత్వం ఉన్నది ఏది అంటే SO3, తక్కువ ఆమ్లత్వం ఉన్నది ఏది అంటే చివరి దాని యొక్క ఆక్సైడ్ అవుతుంది. ఆ విధంగా గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుందండి. డయాక్సైడ్లు క్షయకరణ, ఆక్సీకరణ సామర్థ్యాలు ఏ విధంగా ఉంటున్నవి అనేది మీరు ఒకసారి గమనించినట్లయితే క్షయకరణ సామర్థ్యము SO2 గ్రేటర్ దాన్, SeO2 గ్రేటర్ దాన్, TeO2. ఆక్సీకరణ సామర్థ్యం దానికి వ్యతిరేకంగా కనపడుతున్నది. మీరు ఒక్కసారి గమనించండి, ఆర్డర్ను మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రయాక్సైడ్ యొక్క ఆమ్ల స్వభావం కనుక చూసినట్లయితే SO3, SeO3, TeO3 అంటే SO3కి ఎక్కువ ఆమ్ల లక్షణం ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, ఆక్సిజన్ ఈ క్రింది ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తుంది. OF2లోనేమో +2, ఎందుకంటే సాధారణంగా ఎక్కువ సార్లు అడుగుతున్నాడు కాబట్టి దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. O2F2లోనైతే +1. జనరల్గా ఆక్సిజన్ -2, -1 ఇలా వేరు ఆక్సీకరణ సంఖ్యలను చూపిస్తుందండి. కానీ ఆక్సిజన్ కంటే అత్యధిక రుణోదితతో ఉండబడిన మూలకం ఒక ఫ్లోరిన్. కాబట్టి ఫ్లోరిన్ సమక్షంలో మాత్రం ఇది ధన ఆక్సీకరణ సంఖ్యలను చూపిస్తూ ఉంటుంది. కాబట్టి OF2లోనేమో +2ను, O2F2లోనేమో +1ను చూపిస్తున్నట్టుగా గమనించండి. అదేవిధంగా KO2లోనైతే పొటాషియం సూపర్ ఆక్సైడ్లోనైతే -1/2ను చూపిస్తుంది. సాధారణంగా పెరాక్సైడ్లలోనైతే -1 మరియు దానితో పాటుగా సాధారణమైనటువంటి పరిస్థితులలోనైతే -2గాను చూపిస్తున్నది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి వీటితో పాటుగా మనము హైడ్రైడ్లను, ఆక్సైడ్లలో ఆమ్ల ఆక్సైడ్లు, క్షార ఆక్సైడ్లు, ద్విస్వభావ ఆక్సైడ్లు, తటస్థ ఆక్సైడ్లు, అదేవిధంగా మిశ్రమ ఆక్సైడ్లు, ఈ విధంగా అనేక రకాల ఆక్సైడ్ల గురించి కూడా మనము చూడటం జరిగింది. ఈ ఆక్సీ ఆమ్లాలను కనుక గమనించినట్లయితే సల్ఫర్ యొక్క ఆక్సీ ఆమ్లాలు చాలా ముఖ్యమైనవి. అందులో H2SO3 సల్ఫ్యూరస్ ఆమ్లంలో +4, సల్ఫ్యూరిక్ ఆమ్లంలో H2SO4ను కనుక తీసుకున్నట్లయితే +6, H2S2O3 అండి. H2S2O3లో +4 మరియు -2గా కూడా చూపిస్తున్నది ఇది. అదేవిధంగా H2S2O7 అనే ఆక్సీ ఆమ్లాల్లో +4 మరియు +6. అదేవిధంగా పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ ఆమ్లంలోనైతే +4, పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ ఆమ్లంలో +6 అను లాంటి వివిధ రకాల ఆక్సీకరణ స్థితులను కలిగి ఉన్నట్టుగా మనము గమనించాలి. తర్వాత నెక్స్ట్ ఒక చిన్న టాపిక్ ఉందండి, ఓజోన్ విషయము. ఈ ఓజోన్ ఒకసారి గమనించండి. ఓజోన్ ఫార్ములా O3 మీరు
స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ ఉంటుందన్నటువంటి విషయము. ఇది అతినీల లోహిత కిరణాలు భూమి మీదకి రాకుండా ఒక రక్షక కవచంగా ఉంటున్నటువంటి విషయం మీకు తెలుసు. ఈ ఓజోన్ యొక్క ఫార్ములా O3. దీని యొక్క పరమాణుకత 3, ఆక్సిజన్ యొక్క రూపాంతరాల్లో ఓజోన్ అది 1. దీన్ని తయారు చేసే పద్ధతులలో సీమన్స్ లేదా బ్రాడీ ఓజనైజర్ పద్ధతులను ఉపయోగించి ఓజోన్ను తయారు చేస్తుంటారు. ఇది చూడండి, 3 మోల్ ఆక్సిజన్ కొంత శక్తిని గ్రహించి నిశ్శబ్ద విద్యుత్ ఉత్సర్గ నాళ పద్ధతి ద్వారా ఆక్సిజన్ కొంత శక్తిని గ్రహించి 3 మోల్ ఆక్సిజన్ 2 మోల్ ఆక్సిజన్గా మారుతుందండి. ఇది ఒక ఉష్ణ గ్రాహక చర్యకు ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. అయితే ఈ ఓజోను ఎర్రటి కాంతిని శోషించుకొని నీలి రంగు లోపల ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఒకటి గమనించండి. ఇది డయా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుందండి. చూడండి, డయా అయస్కాంత ధర్మం కలిగినటువంటి వాయువు, మరియు ఇది ఆక్సీకార్నిగా క్షయకార్నిగా పనిచేస్తుంది. ఓజోన్ అనేది కోణీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది 2 రెజొనెన్స్ నిర్మాణాలను కలిగి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. దీని లోపల బంధ కోణాన్ని కనుక చూసినట్లయితే 116 degrees 49 minutes ఉంటుంది. దీని లోపల ఓజోన్ లోపల ఉండబడిన సెంటర్ ఆక్సిజన్ అనేది sp2 సంకర కణంలో పాల్గొంటుంది. అదేవిధంగా ఓజోన్ అనేది స్టార్చ్ అయోడైడ్ పేపర్ కాగితాన్ని నీలి రంగు లోపలికి మారుస్తుంది. స్టార్చ్ అయోడైడ్ సంబంధించినటువంటి ఒక కాగితాన్ని నీలి రంగు లోపలికి మారుస్తుంది. దాని ద్వారా మనం ఓజోన్ అనేది గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకు ఇప్పుడు ఓజోన్ విషయాన్ని కనుక వస్తే ఒకసారి చూడండి, ఫార్ములా O3. దీన్ని తయారు చేసేది సీమన్స్ బ్రాడీ ఓజనైర్ పద్ధతుల ద్వారా. దీన్ని 3 మోల్ ఆక్సిజన్ అనేది నిశ్శబ్ద విద్యుత్ ఉత్సర్గానికి గురి చేస్తే 2 మోల్ ఓజోన్గా మారుతుంది. ఇది ఉష్ణ గ్రాహక చర్య అనేది తెలుసు. దీని యొక్క పరమాణుకత 3 అనే విషయాన్ని గమనించాలి. తర్వాత ఓజోన్కు డయా అయస్కాంత ధర్మం ఉంటుంది. ఓజోన్ లోపల sp2 సంకర కణం ఉంటుంది. ఓజోన్కు 2 రెజొనెన్స్ రూపాలు ఉంటాయి. ఓజోన్ లోపల బంధ కోణము అనేది 116 degrees 49 minutes ఉంటుంది. ఓజోన్ స్టార్చ్ అయోడైడ్ పేపర్ కాగితాన్ని అనేది నీలి రంగు లోపలికి మారుస్తుంది. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని ఓజోన్ గుర్తుపట్టడానికి అవకాశం ఉంటున్నట్టుగా మనము గమనించండి. ఇది ఓజోన్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. అది ఆక్సీకార్నిగా మరియు క్షయకార్నిగా కూడా పనిచేస్తుంది. మీ అందరూ తెలుసు, ఆక్సీకారిణి అనేదేమో క్షయకరణం చెందుతుంది, క్షయకారిణి అనేదేమో ఆక్సీకరణం చెందుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక చిన్న అంశం ఏంటంటే సోడియం థయోసల్ఫేట్ Na2S2O3 5H2O. దీని యొక్క రసాయనిక ఫార్ములా. అదేవిధంగా దీన్ని సాధారణంగా హైపో అనే పదంతో పిలుస్తుంటారు. దీంట్లో చూడండి, దీని యొక్క ఫార్ములా, దీని సాధారణమైన పేరు, తర్వాత దీని లోపల ఉండబడే నీటి అణువుల సంఖ్య కూడా చాలా ముఖ్యమైనదండి. 5H2O. దీన్ని హైపోగా పిలుస్తారు. యాంటీ క్లోరోగా పనిచేస్తుంది. అంటే క్లోరిన్ను వెళ్ళగొట్టడానికి, క్లోరిన్ తొలగించటం లోపల ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. ఫోటోగ్రఫీలో ఫిక్సింగ్ కారకంగా లేదా డెవలపర్గా దీన్ని ఉపయోగిస్తుంటారు. ఘనపరిమాణాత్మక కారకంగా కూడా దీన్ని సోడియం థయోసల్ఫేట్ను లేదా హైపోను ఉపయోగిస్తుంటుంటారు. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి వాటిలో ఇది ఒక పదంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్ప్రింగ్స్ రియాక్షన్ కనుక చూసినట్లయితే సోడియం థయోసల్ఫేట్కు అయోడిన్తో చర్య నొంది సోడియం టెట్రాథయోనేట్ను ఏర్పాటు చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా బట్టలకు అధికంగా ఉన్నటువంటి క్లోరిన్ను తొలగించే దాన్ని యాంటీ క్లోరో అంటారు. అంటే బట్టలకు అధికంగా క్లోరిన్ కనుక ఉన్నప్పుడు, బ్లీచింగ్ చేసేటప్పుడు అధికంగా క్లోరిన్ ఉంటే దీన్ని యాంటీ క్లోరోగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. దీని యొక్క ఫార్ములా Na2S2O3 సోడియం థయోసల్ఫేట్. దీన్ని యాంటీ క్లోరోగా ఉపయోగిస్తుంటారు. తర్వాత ఫిక్సింగ్ ప్రక్రియ ఈ క్రింది చర్య ఆధారంగా జరుగుతుంది అన్నటువంటి క్రింది చర్యను మీరు ఒకసారి స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయించి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఫిక్సింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత ఇందులో ముఖ్యమైనటువంటి చూడండి, ఆయిల్ ఆఫ్ విట్రియాల్ అని దేన్ని అంటారంటే సల్ఫ్యూరిక్ ఆమ్లము అంటారు. చూడండి, ఆయిల్ ఆఫ్ విట్రియాల్ సల్ఫ్యూరిక్ ఆమ్లము అంటారు. నెక్స్ట్ తర్వాత మార్షల్ ఆమ్లం అని దేన్ని అంటారు అంటే H2S2O8 పర్ డైసల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మార్షల్ ఆమ్లము అంటారు. అదేవిధంగా ఓలియం అని దేన్ని అంటారంటే సల్ఫ్యూరిక్ ఆమ్లము ప్లస్ SO3ల యొక్క మిశ్రమాన్ని ఓలియం అంటారు. H2S2O7 చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ అండి. ఇవి ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మార్షల్ ఆమ్లం ఒకటి, ఓలియం ఒకటి, క్యారో ఆమ్లం ఒకటి. క్యారో ఆమ్లము H2SO5 పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ ఆమ్లంగా మనము గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ విధంగా ఈ చాప్టర్లో చాల్కోజన్ లోపల ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి భౌతిక ధర్మాల దగ్గర, ఆక్సైడ్ల దగ్గర,
ఆక్సీ ఆమ్లాలలోనైతే వాటి యొక్క ఆక్సీకరణ స్థితుల దగ్గర, నెక్స్ట్ హైపో దగ్గరికి వచ్చినట్లయితే దాని ఫార్ములా, దాని రసాయనిక ఫార్ములా, సాధారణమైన నామము. ఓజోన్ దగ్గరికి వచ్చినట్లయితే ఓజోన్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ధర్మాలు, ఓజోన్ యొక్క స్ట్రక్చర్, ఓజోన్ యొక్క బంధకోణము, ఓజోన్ లోపల ఉండబడినటువంటి సంకరకరణము, ఓజోన్ ఏ విధంగా గుర్తిస్తారు అన్నటువంటి అంశాల గురించి కూలంకషంగా మనము అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నిటిని కూడా చూడటం జరిగింది. తర్వాత మీరు SO2 SO3ని గమనించినట్లయితే SO2 SO3 2 సిగ్మా బంధాలు, 2 పై బంధాలు. SO3లో 3 సిగ్మా బంధాలు, 3 పై బంధాలు. SO2 ఆమ్లత్వము, SO3 ఆమ్లత్వము. SO2 కంటే SO3కి ఇంకా ఎక్కువ ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ SO2 నీటి లోపల కరిగిస్తే సల్ఫ్యూర్ రసామ్లం వస్తుంది. SO3 నీటి లోపల కరిగిస్తే సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. కాబట్టి SO2 అనేది సల్ఫ్యూరిక్ రసామ్లం యొక్క అనహైడ్రేట్ కాగా SO3 అనేదేమో సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క అనహైడ్రేట్ అవుతుంది. అదేవిధంగా SO2 లోపల sp2 సంకరకరణం ఉంటుంది. SO3 లోపల కూడా sp2 సంకరకరణం ఉంటుంది. దీనిలో ఈ SO2 SO3లో రెండింటి లోపల కూడా సిగ్మా పై బంధాల యొక్క నిష్పత్తి 1:1 లోపల ఉంటున్నది విషయాన్ని మీరు గమనించవచ్చు. ఇక సల్ఫ్యూరిక్ ఆమ్లమును సాధారణంగా స్పర్శ విధానంలో తయారు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దాని యొక్క ఫార్ములా H2SO4 అని, దీన్ని గంధకిక ఆమ్లం అంటారని, దీన్ని రసాయనంలో రాజు అంటారని, దీనికి వాసన లేని ఆమ్లం అని, ఇది నూనెలాగా ఉంటుందని, ఇది నిర్జలీకారిణిగా పనిచేస్తుంది అన్నటువంటి విషయం మీకు తెలుసు. అంటే శరీరం పైన కనుక మీరు పడినట్లయితే సల్ఫ్యూరిక్ ఆమ్లము, భగ్న ప్రేమికులు కొంతమంది సల్ఫ్యూరిక్ ఆమ్లం లోపల మీరు దాని లోపల సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ముంచేసే బ్రష్ను ఇక్కడ పేరును రాసుకుంటారు శరీరం పైన. అక్కడ ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లము గాఢమైనటువంటి ఆమ్లం కాబట్టి శరీర కణాల లోపల ఉండబడినటువంటి నీటిని 70-80% ఉంటుంది. కాబట్టి నీటిని గ్రహించడం వల్ల ఆ రాయబడినటువంటి ఆమ్లం ఎక్కడైతే ఉన్నదో అది ఆ కణాల లోపల నీటిని గ్రహించడం వల్ల కణాలన్నీ చనిపోయి ఒక గాయంగా మారి చివరికి అది మారిపోయి చివరికి ఒక పేరు లెక్క కనపడుతూ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. శరీరంపై పడినప్పుడు అంటే నిర్జలీకారిణిగా పనిచేస్తుంది. చక్కెర మీద కనుక సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కనుక పోసినట్లయితే చక్కెర లోపల ఉండబడిన నీటి అణువులను గ్రహిస్తుంది కాబట్టి చివరికి బొగ్గుగా మారుతుంది. గ్లూకోజ్ లోపల కూడా మీరు సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కనుక కలిపినట్లయితే దాని లోపల ఉన్న నీటి అణువులను గ్రహిస్తుంది కాబట్టి ఇది నిర్జలీకారిణిగా మారుతుంది. అంటే నిర్జలీకారిణిగా పనిచేస్తుంది కాబట్టి చివరికి మిగిలేది కార్బన్ అనేటువంటి విషయాన్ని గమనించండి. ఇందులో ఈ చాల్కోజన్ల లోపల ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం చర్చించడం గమనించాము. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. 6th A గ్రూప్ మూలకాల్లో భౌతిక ధర్మాలు, తర్వాత 6th A గ్రూప్ మూలకాల యొక్క ఆక్సైడ్లు, 6th A గ్రూప్ మూలకాల యొక్క హైడ్రైడ్లు, 6th A గ్రూప్ మూలకాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఆక్సీ ఆమ్లాలు, అదేవిధంగా ఓజోన్ గురించి, హైపో గురించి, సల్ఫ్యూరిక్ ఆమ్లం గురించి, కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ గురించి, SO2 గురించి, SO3 గురించి, వీటి డిఫరెన్సెస్ గురించి, వాటి స్ట్రక్చర్ల గురించి మనము చర్చించుకున్నాము. ఈ భావనతో కనుక నువ్వు ఉన్నట్లయితే నీకు పర్ఫెక్షన్ డెఫినెట్గా ఏర్పడుతుంది. రేపు రాబోయే TRT ఎగ్జామినేషన్లో డెఫినెట్గా సక్సెస్ అవుతామని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.